హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. ప్రస్తుతానికి నేనైతే తెలంగాణ భవన్లో అయితే ఉన్నాను. ఇక్కడ హైదరాబాదితులు కానివ్వండి, లేకపోతే మూసి సుందరీకరణ అనే ఒకటి ఏదైతే ఉందో ఆ బాధితులు ఇక్కడికి అయితే రావడం జరిగింది. మరి వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది అయితే కొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సో అన్న, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది నాంపల్లి కాన్స్టిట్యున్సీ. మేము నాంపల్లి దగ్గర ఉంటాం. మాకు కూడా కొంతమంది బంధువులు జీవగూడ ప్రాంతం, పురాణపల్లి ప్రాంతంలో, లంగారోస్ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ ఆల్టర్నేట్ అనేది చూపెట్టకుండా ఈరోజు ప్రజల ఇంటికి నేరుగా వచ్చేసి ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇల్లు డిమాలిషేషన్ చేస్తున్నారు. వీరు ఎలక్షన్ టైంలో ఒక మాట ఇవ్వడం జరిగింది, పేదలకు ఖచ్చితంగా మేము ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని. ఆ ఇల్లు లేదో ఈ ప్రజలకు కేటాయించండి, ముందుగా వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించండి. ఎక్కడైనా 50 గజాలు ఇస్తారా, 100 గజాలు ఇస్తారా, అక్కడ ప్రజలకు అక్కడ వేరే వాళ్ళు ఆల్టర్నేట్ ఇచ్చాక ఇక్కడ మీరు ఈ పని చేయండి. ముఖ్యమంత్రి అన్నకేమో నోటిఫికేషన్ పోతుంది, పేద ప్రజలకేమో నోటిఫికేషన్ రాదు, నేరుగా వచ్చి ఇల్లులు కొడతామని నిన్న రంగనాథ్ గారు చెప్పడం జరుగుతుంది. నోటిఫికేషన్ మేము ఎక్కడ ఇవ్వట్లేదు. మళ్ళీ ముఖ్యమంత్రి అన్నకెలా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది? పేద ప్రజలకు ఖచ్చితంగా ఎప్పుడు ప్రభుత్వం అనేది పేద ప్రజల పక్షాన ఉండాలి తప్ప పేద ప్రజలకి అగెనెస్ట్గా ఉండొద్దు. అంటే ప్రజాపాలన అనిపించట్లేదు అన్న, ఎందుకంటే పేదల కోసమే మేము వచ్చాము, ఇది పేదలది ఈ ప్రభుత్వం అని అన్నారు కదా, మరి అలా అనిపించట్లేదా మీకు? మాకు నవ్వులాటగా ఉందండి. ప్రజల ఒక పక్షాన అంటే ప్రజాపాలన అంటే ప్రజల సంప్రదాయం ఎక్కడ తీసుకున్నారండి? ప్రజలతో ఎక్కడ చర్చించారు? రైతు రుణమాఫీకి ఏమో ప్రజలది మేము అభిప్రాయం తీసుకున్నాం అన్నారు. మళ్ళీ వీళ్ళు ప్రజలు కదా, వీళ్ళు పేద ప్రజలు కదా, వీళ్ళతో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎందుకు సంప్రదించారు? వాళ్ళ అభిప్రాయం ఎందుకు స్వీకరించారు? వాళ్ళు చేయట్లేదు కాబట్టి ఈరోజు ఇక్కడ తెలంగాణ భవన్లో హరీష్ రావు గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజాసేకరణ జరుగుతుంది. ప్రజలకు ఎలాంటిది కావాలి. ఆ రోజు ఆ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లలోనే ఈరోజు పేద ప్రజలను పంపడం జరుగుతుంది. అప్పుడు మేము కట్టించినప్పుడు ఇల్లులు మాటంలో బట్టి విక్రమార్క గారు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏమన్నారు? డబుల్ బెడ్రూమ్లు ఇల్లులే లేవన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికైనా వచ్చినాయి? అకస్మాత్తుగా రాత్రి నిర్మించిరా వీళ్ళు? లేదు కదా, మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్. కానీ ఈరోజు అది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ మేము చాలా సంతోషిస్తున్నాము. కానీ మీరేం చేస్తారు? మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని పేదలకి ఇల్లులు ఇవ్వడం జరుగుతుందో మీరు చెప్పడం. మేము అప్పుడు 2 లక్షలు ఇచ్చాము, తర్వాత 2 లక్షలు కూడా కట్టుబడి ఉన్నాం. మా అదృష్టం ప్రజలు 10 ఏళ్ళు మా వైపు ఉన్నారు. ఏదో మార్పు కావాలనేది ప్రజలు వేరే ఇప్పుడు ఆ మార్పును చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది అన్యాయం. ఖచ్చితంగా వాళ్ళకి ఏదన్నా ఇల్లు, ఎందుకంటే నిర్మించం అనేది కొన్ని ఏళ్ళు పడుతుంది, కానీ ఏదైతే కూలగొట్టడం అనేది కొన్ని నిమిషాలలో జరిగిపోతుంది. దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం కొద్దిగా మనసు పెట్టి ఆలోచించి ఆ ప్రజలకు నిర్మించిన దానికి ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఎక్కడన్నా చూపించాలని కోరుకుంటున్నాం. అంటే సొంత ఇల్లు లేకపోతే లోన్స్ తీసుకొని మొత్తం ఇల్లులు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే సరిపోతుందా? అదే అమ్మా, మేము కట్టుకున్న సొంతం ఇల్లులకు ఎక్కడ డబుల్ బెడ్రూమ్కి పొంతన ఎక్కడుంది? కాదని అనట్లేదు, మరీ పేదవర్గాలకు ఉన్నది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు రూపాయి కూడా పెట్టుకొని బ్యాంకులలో లోన్ తీసుకొని అప్పులు కట్టుకొని నిర్మించుకొని, ఎందుకంటే ఒక మధ్యతరగతి పేదవాడి పెద్ద కళనే ఇల్లు. అలాంటి ఇల్లునే తీసి నువ్వు ఇంకేం చేసినా కూడా అది మంచిది కాదు. అది ముఖ్యమంత్రి దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ప్రజలకి ప్రజల అభిప్రాయం తీసుకో. డిమాలిజేషన్ అనేది నిజమా కాదా అనేది దానిపైన చర్చ చేయి. ఏదైతే అందరితో చర్చ చేసినా ఏదో గొప్పలు చెప్పుకొని నీ పెద్ద న్యూస్ ఛానళ్ళలో టెలికాస్ట్ చేసుకున్నావు, ఇప్పుడు దీనిపైన చేయండి. ఎందుకు న్యూస్ ఛానళ్ళు దీనిపై టెలికాస్ట్ చేయడం జరుగుతలేదు? చేయండి, ప్రజలలోకి రండి, ప్రజాసేకరణ తీసుకోండి. టెంటులు వేస్తారా, చైర్లు వేసి వాళ్ళ అభిప్రాయం తీసుకొని దాని తర్వాతనే ఇల్లులు ఖచ్చితంగా కూల్చాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంది? మీరు ఆ రోడ్డు మీద వాడేస్తే వాళ్ళు ఎక్కడన్నా వెళ్తారు? ఈరోజు మేము కట్టించిన ఇంట్లోకి పంపించామంటే అక్కడికి ఇక్కడికి ఎంత పొంతనుంది? మీరు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు, అవి ఇచ్చి తీరాలి. ఆ డిమాండ్ అనేది ఖచ్చితంగా మా ప్రభుత్వం నుంచి ఈ హెచ్చరిక ఖచ్చితంగా ఉంటుందమ్మా. అన్న, ఓల్డ్ సిటీలు మళ్ళీ ఎందుకు టచ్ చేయట్లేదు? సేమ్ అక్కడ కూడా ఉంది కదా, మరి ఇప్పటిదాకా అక్కడికైతే వీళ్ళు వెళ్ళడం జరగలేదు, మార్క్ వేయడానికి కూడా వెళ్ళలేదు. మరి ఇక్కడనేమో పేద ప్రజల వాళ్ళ ఇంటికేమో వెళ్ళి మరి ఇది చేసుకొని వస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడవచ్చు మనం? అది లోపాయకార ఒప్పందం ఏముందో మనకు తెలియదు. ఎంతసేపు ఖచ్చితంగా హిందువుల ఇంటి మీద కానీ అక్కడున్న ఇంట్ల మీదనే పడుతున్నారు. ఖచ్చితంగా మీరు ప్రజలని మూసి సుందరీకరణ అన్నప్పుడు ప్రతిదీ ఓల్డ్ సిటీ కూడా అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా రావాలి. ముస్లిం వర్గం కానివ్వండి, క్రిస్టియన్ వర్గం కానివ్వండి, హిందూ వర్గం కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ప్రజలు. పేద ప్రజలకు న్యాయం జరగాలి. ఆ ప్రజల పక్షాన ఎప్పుడు ప్రభుత్వం ఉండాలి. ఇలా ప్రభుత్వం ఎప్పుడు కూడా అగనెస్ట్గా ఉండొద్దు. ఖచ్చితంగా పేద ప్రజలకు ఎక్కడన్నా ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చి అక్కడికి ప్రజలను మార్చిన తర్వాత డిమాలిషన్ చేసుకుంటారా, మీరు మూసి సుందరీకరణ చేస్తారా, దానికి మేము కూడా ఆమోదిస్తాము, ఏకీభవిస్తాం.